వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కర్నూలు ఎమ్మిగనూరులో ఈ నెల 29వ తేదీ సీఎం జగన్ మేము సిద్ధం బహిరంగ సభ కోసం గ్రౌండ్ను పరిశీలించిన వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య మరియు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 29వ తేదీన ఎమ్మిగనూరులో 4 గంటలకు మేము సిద్ధం సభను ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని మేమందరం అందరూ కూడా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. సో ఇది చాలా జయప్రదం అవుతుంది. అందరి అభిమానంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు ఎప్పుడెప్పుడు మరీ ప్రభుత్వాన్ని చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఆయన రాకకై కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన రాకకు నిజంగా అంటే పిలుపుని ఇవ్వడం ఒకటే తక్కువ, అందరూ ఇక్కడ వచ్చి ఇది చాలా విజయాన్ని అంటే చేకూరుస్తారని, దిగ్విజయం చేస్తారని ఈ సభనంతా కూడా అని మేము ఆశిస్తున్నాము. మరి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము. 29న మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు. సో సిద్ధం ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానంతో బ్రహ్మాండమైన తీర్పుతో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పరిపాలన రావాలని చెప్పి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఈ 58 నెలలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చూస్తే ఆయన పాదయాత్ర చేస్తూ పేదవాడి యొక్క కష్టాలు, ఇబ్బందులు తెలుసుకొని ఇటు రైతులు కానీ అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మన ప్రభుత్వం వస్తే ఆదుకుంటాను, మీకు అందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ నేను అండగా ఉంటాను అని చెప్పడం, దానికి తగ్గట్టుగా ప్రజలకు అండగా ఉండే విధంగా, పేదవాడి కష్టాలు తీర్చే విధంగా ఒక మేనిఫెస్టో రూపొందించి మనం చూసాం. ఆ మేనిఫెస్టోలో పేదవాడి సంక్షేమం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చదువుల విషయంలో పేదవాడికి అండగా ఉండాలా, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అమ్మఒడి కార్యక్రమం కానీ, విద్యా వసతి దీవెన కానీ, విద్యా దీవెన కార్యక్రమం కానీ, నాడు నేడులో స్కూల్స్ డెవలప్ చేసిన విధానం కానీ, ఆరోగ్యం పట్ల ప్రధానంగా విద్య అనేది, ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దాంట్లో ఆరోగ్యం విషయంలో కూడా చూస్తే మీరు నాడు నేడులో బ్రహ్మాండంగా హాస్పిటల్ డెవలప్ చేసినారు. ఈరోజు జగనన్న సురక్ష ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి వైద్యం అందించే కార్యక్రమాన్ని తీసుకుపోయిన విధానం చూశాం. అదేవిధంగా మనం ఒక్కరాలు తీసుకొచ్చి ఇక్కడున్న పెద్దలు పార్టీ ఇన్ఛార్జి రామ సుబ్బారెడ్డి గారికి, అట్లాగే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు కేశవరెడ్డి గారికి, మా మిత్రుడు ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి, ప్రస్తుత ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టారెడ్డి గారికి, మిగతా వాళ్ళకందరికీ మీకందరికీ కూడా నమస్కరిస్తూ 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రం లేకి అంటే కింది స్థాయి వరకు పార్టీ క్యాడర్ను కలుసుకోవటం ఈ మీటింగు 29వ తారీఖు సాయంకాలం 4 గంటలకు పబ్లిక్ మీటింగు ఎమ్మిగనూరు కుర్ని సొసైటీ ప్లేస్లో జరుగుతుంది. సో దీనికి భారీ ఎత్తున కర్నూలు జిల్లా నుంచి 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా
పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో పార్టీ క్యాడర్ అందరూ కూడా అటెండ్ అవుతారు. ఆయన వస్తున్నాడంటేనే అది ఒక తెలియనటువంటి ఆనందం, పబ్లిక్ చాలా ఉత్సాహం. బహుశా ఏ సినిమా హీరోకు ఎవరికి కూడా అట్లా క్రేజ్ ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే అంత క్రేజీ. మీరు చూసింటారు సిద్ధం సభలు కనివిని రాజకీయ చరిత్రలో కనివిని ఎరగనట్టుగా సక్సెస్ అయింది. అది 12 లక్షలు 15 లక్షలు